నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఉపాధ్యాయుల విభాగం ఏపీటీఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తహసీల్దార్ సుభద్రకు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల వ్యవహరించిన తీరు అదే ధోరణిలో ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా వెళ్తుందని, ఉపాధ్యాయులకు రావాల్సిన టీఏలు, పీఆర్సీలు కూడా అందించడంలో అలసత్వం వహిస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే గత వైసీపీ ప్రభుత్వమే పర్వాలేదు అన్నట్లుగా ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను పిఆర్సీని వెంటనే ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను 1 నుంచి 10 తరగతులు హై స్కూళ్లను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి పాత తాలూకా కేంద్రాల్లో ధర్నాకు ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఉదయగిరిలో మేమందరం కూడా ఈరోజు ఈ ధర్నాను చేయటానికి ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వము 117 జీవో ఇచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. అందులో భాగంగా మేము ఏపీటీఎఫ్ పక్షాన మొట్టమొదటగా 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 117 జీవోను రద్దు చేస్తామని రకరకాలుగా రోజుకొక మాట మారుస్తూ గత ప్రభుత్వానికి ఏ విధంగా తీసుకోని విధంగా ఈ ప్రభుత్వం కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నది. అందులో భాగంగా మేము ఏపీటీఎఫ్ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాకు పిలుపు ఇవ్వడము జరిగింది. ఈరోజు మామూలుగా పాత తాలూకా కేంద్రాల్లో, తర్వాత 9వ తేదీన జిల్లా, 14వ తేదీన తర్వాత రాష్ట్రంలో ఈ ధర్నా చేయడము జరుగుతుంది. ముఖ్యంగా మా అభ్యర్థన ఏంటంటే ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు కాబట్టి 1 నుంచి 10 తరగతులను ఉంచకుండా మామూలుగా పాత విధానం ఏదైతే ఉందో 1 నుంచి 5 తరగతులు, 6 నుంచి అంటే మామూలుగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూలు విధానాన్ని కొనసాగించాలని మేము కోరుతున్నాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏలు, తర్వాత పిఆర్సీ వెంటనే వస్తుందని చాలా సంబరపడినాము. మేము గత ప్రభుత్వం వ్యతిరేకంగా మాకేదో న్యాయం జరుగుద్ది అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మరి బాగా ప్రోత్సహించాము. అంటే అందరినీ కూడా అందరికి కూడా చెప్పేసి పాత ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చలేదు కాబట్టి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వస్తే విద్యా విధానంలో మేలు జరుగుతుందని ఉద్దేశంతో ఎంతో మరి సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం చూసినట్టయితే ఈ ప్రభుత్వం కంటే పాత ప్రభుత్వం మేలైన విధంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే మాకు రావాల్సినటువంటి డిఏలు కానీ, పిఆర్సీని కానీ వెంటనే ప్రకటించాలా. ముఖ్యంగా ఈరోజు మామూలుగా డిఎస్సి అన్న మొట్టమొదటి సంతకము డిఎస్సి. ఆ డిఎస్సి ఇంతవరకు అతిగతి లేదు, ఏదేదో దాని మీదట రకరకాల అనుమానాలు, ఈ పర్సంటేజ్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు. రోజుకొక మాట, ఒక్క మాట మీద స్థిరంగా నిలబడినటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఈ వెంటనే కూడా విధానమైన ఏదైనా ఒక జీవో ఇస్తే స్పష్టమైన జీవో ఇవ్వాలా. అందులో అసంగతాలు పేర్కొనడం వల్ల కోర్టులో దాన్ని ఇది చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జీవోలన్నీ కూడా చాలా స్పష్టంగా ఇవ్వాలనేటువంటిది మా డిమాండు. కాబట్టి మేము ఈ 5వ తేదీ తర్వాత 8వ తేదీ, 14వ తేదీ ఈ ధర్మ కార్యక్రమాల్లో ఈ పరిష్కారంగా చేయకపోతే మరో కార్యాచరణ మేము ఆచరించాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మా ఏమి గొంతమ్మ కోరికలేమి కాదు, న్యాయబద్ధమైనటువంటి కోరికలు. మొట్టమొదట మేము మా బీఆర్సీ, డిఏలు వీటంటే కూడా ముందుగా ఈ విద్యా వ్యవస్థను సక్రమంగా నడిపించాలనేటువంటి మొట్టమొదటి మా కోరిక. మేము మొదట మా బాధ్యతలు నెరవేరుస్తాము, ఆ తర్వాతనే హక్కులకు మేము పోరాడతాము. అది ఏపీటీ యొక్క మొదటి నుంచి ఉండేటువంటి మా మోటో అది. కాబట్టి మేము కావాల్సింది విద్యా వ్యవస్థను సక్రమంగా నడిపించాలని మేము కోరుకుంటున్నాము.